जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది అరణ్యకాండం 53వ సర్గలో ఉన్నాం. అపహరిస్తున్న రావణుని సీత నిందించడం ఇందులో కనిపిస్తుంది. సీత రావణుని చూచి చాలా దిగులు చెంది అత్యధికముగా భయపడుతూ దుఃఖితురాలయ్యను. రోషము చేతను ఏడ్చుట చేతను ఎర్రనైన నేత్రములు గల సీత భయంకరములైన నేత్రములు కల రావణుని ఇట్లు నిందించెను. రావణ, నీవు నీచుడవు. రామ లక్ష్మణులు లేక ఒంటరిగా ఉన్న నన్ను ఈ విధముగా అపహరించుకొని పారిపోవుతున్నావే, ఇటువంటి పని చేయుటకు నీకు సిగ్గు కలుగటలేదా? నన్ను అపహరించవలెనన్న ఉద్దేశముతో పిరికి పందవైన నీవే మాయ చేత మృగరూపము కల్పించి నా భర్త దూరముగా వెళ్ళిపోవునట్లు చేసినావు. నా మామగారి ప్రాచీన మిత్రుడైన జటాయువు నన్ను రక్షించుటకు రాగా అతనిని కూడా పడగొట్టినావు. నీ పరాక్రమము చాలా గొప్పది వలె కనబడుతున్నది కదా. నీవు నీ పేరును ధైర్యముగా చెప్పుకొని రామునితో యుద్ధము చేసి జయించజాలక నన్ను అపహరించుకొని పోవుతున్నావు. నీచుడా, శూన్య ప్రదేశములో ఉన్న పరస్త్రీని అపహరించుట అనే ఇట్టి నింద్యమైన పని చేయుటకు నీకు సిగ్గులేదా? గొప్ప సూర్యుడననే గర్వము కల నీవు చేసిన ఈ పని క్రూరము, ధర్మ విరుద్ధము, నీచము. దీనిని గూర్చి లోకములోని జనులు నిందాపూర్వకముగా చెప్పుకొందురు. నీవు నీ శౌర్యమును బలమును గూర్చి గొప్పగా చెప్పినావు. ఛీ, అట్టి నీ శౌర్యమును బలమును లోకమంతా నిందించును. ఛీ, నీవు చేసిన ఈ పని నీ కులమునకే కళంకము తెచ్చుతున్నది. నీవే విధముగా మహావేగముతో పారిపోవచుండగా ఏమి చేయగలను? ఒక్క ముహూర్త కాలము పాటు ఆగుము, మరి ప్రాణాలతో తిరిగి వెళ్ళవు. రామలక్ష్మణుల కంటబడించో నీవు నీ సైన్యం అంతటితో కలిసి వచ్చినా కూడా ఒక్క ముహూర్త కాలము కూడా జీవింపచాలవు. అరణ్యములో మండుతున్న అగ్నిస్పర్శను పక్షి ఏ విధముగా సహింపజాలదో అట్లే నీవు ఆ రామలక్ష్మణుల బాణముల స్పర్శను ఏ విధముగానూ కూడా సహించజాలవు. రావణ, మంచితనముతో నన్ను విడిచిపెట్టుము, అది నీకు హితకరమైనది. నీవు నన్ను విడవకపోయినచో నన్ను అవమానించినందుకు కోపించి నా భర్త అతని సోదరునితో కలిసి నిన్ను నశింపచేయుటకై ఉపాయములను అవలంబించగలడు. నీచుడా, నీవు ఏ ప్రయత్నము చేసి నన్ను బలాత్కారముగా హరించుచున్నావో నీవు చేసే ఆ ప్రయత్నమంతా వ్యర్థము కాగలదు. దేవతలతో సమానుడైన నా భర్త అయిన శ్రీరాముణ్ణి చూడకుండగా శత్రువుల చేత చిక్కి నేను చిరకాలము ప్రాణములు ధరింపదాలను. మరణకాలము ఆసన్నమైనప్పుడు మానవుడు విపరీతంగా ప్రవర్తించును. అందుచేతనే నీవు నీ హితమేదో శ్రేయస్సు ఏదో తెలుసుకొనలేకున్నావు. మరణించుటకు సిద్ధముగా ఉన్న వారెవ్వరికీ మేలు కలిగించున్నది ఇష్టముగా ఉండదు. నీ కంఠమునకు యమపాశము బిగించబడి ఉన్నదని నేను ఊహించుతున్నాను. భయపడవలసిన ఇట్టి స్థితిలో నీవు భయపడకపోవుటను బట్టి చూడగా నీవు బంగారు వృక్షములను చూచుతున్నావనుట స్పష్టమవుతుంది. మరణము ఆసన్నమైన వారికి బంగారు వృక్షములు కనబడుతుంటాయి. నీవు మరణించి నరకములో రక్త ప్రవాహముతో ప్రవహించు భయంకరమైన వైతరణి నదిని, అంతటా కత్తులు పరిచిన భయంకరమైన అసిపత్ర వనమును చూడగలవు. ఆ నరకములో బంగారు రంగు పుష్పములు, వైఢూర్య మణుల వంటి ఆకులు ఉన్న శాల్మలి వృక్షమును కూడా నువ్వు చూడగలవు. దాని నిండా ఇనప ముళ్ళు గుచ్చి ఉండుటచే అది చాలా తీక్ష్ణముగా ఉండును. క్రూరుడవైన నీవు మహాత్ముడైన ఆ శ్రీరామునకు ఇట్టి అపకారము చేసినావు. ఇక పిమ్మట విషము త్రాగిన వాని వలె చాలా కాలము జీవింపజాలవు. నీవు నివారించ శక్యము కాని కాల పాశము చేత కట్టబడి ఉన్నావు. నీవు ఎక్కడికి పోయినను మహాత్ముడైన నా భర్త నుండి తప్పించుకొని సుఖముగా ఉండజాలవు. శ్రీరాముడు మహారణ్యములో సోదరుని సహాయము కూడా లేకుండా రెప్పపాటు కాలములో 14,000 మంది రాక్షసులను చంపినాడు. అట్టి మహావీరుడు, బలశాలి, సర్వ అస్త్రముల యందు నేర్పు కలవాడు అయిన శ్రీరాముడు
తన ప్రియురాలైన భార్యను అపహరించిన నిన్ను తీక్ష్ణములైన బాణాలతో చంపకుండా ఉండునా? రావణుని ఒడిలో ఉన్న సీత ఈ పరుష వాక్యములను, పరుషములైన మరికొన్ని మాటలను పలుకుతూ భయము చేతను శోకము చేతను ఆవేశించబడినదే దీనముగా ఏడ్చెను. రాజకుమారి అయిన సీత ఆ విధముగా చాలా దుఃఖితురాలై దీనముగా విలపించుతూ ఏమేమో అధికముగా మాటలాడుతుండెను. జాలి గొలుపునట్లు మెలికలు తిరిగిపోవుతుండెను. ఆమె శరీరము వణికిపోవుతుండెను. అట్టి సీతను ఆ పాపాత్ముడు రావణుడు అపహరించెను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 53వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 54వ సర్గ. సీత తన ఆభరణములను 5 వానరుల మధ్య జారవిడుచుట, రావణుడు సీతను అంతఃపురములో ఉంచుట ఈ సర్గలో కనిపిస్తుంది. ఈ విధముగా అపహరించబడుతున్న సీతకు రక్షకులెవ్వరూ కనబడలేదు. అంతలో ఆమెకు పర్వత శిఖరం మీద ఉన్న 5 వానర శ్రేష్ఠులు కనబడిరి. సీత రావణుడు నన్ను అపహరించెనని ఈ వానరులు రామునకు చెప్పినా చెప్పవచ్చును అని ఆలోచించి బంగారు కాంతిగల ఉత్తరీయముగా ఉన్న పట్టు వస్త్రమును, మంగళకరములైన ఆభరణములను వారి మధ్య విడిచెను. రావణుడు తొందరలో ఉండుటచే ఆమె చేసిన పనిని గుర్తించలేదు. పచ్చని నేత్రములు కల ఆ వానర శ్రేష్ఠులు ఏడ్చుతున్న విశాలాక్షి అయిన ఆ సీతను రెప్పపాటు లేని కళ్ళతో చూచిరి. ఏడ్చుతున్న ఆ సీతను తీసుకొని రావణుడు పంపానదిని దాటి లంకాపురాభిముఖుడై వెళ్ళాను. తీక్ష్ణములైన కోరలు, గొప్ప విషము కల ఆడ సర్పమును ఒడిలో ఉంచుకొని తీసుకొని వెళ్ళినట్లు రావణుడు తనకు మృత్యుదేవత అయిన ఆ సీతను సంతోషించుతూ తీసుకొని వెళ్ళాను. ధనస్సు నుండి వెడలిన బాణము వలె అతడు అతి వేగముగా వనములను, నదులను, పర్వతములను, సరస్సులను ఆకాశ మార్గమున దాటి వెళ్ళాను. తిమింగలములకు, మొసళ్లకు నివాస స్థానము, అనంతము, నదులన్నీ ప్రవేశించు స్థానము అయిన సముద్రమును సమీపించి దానిని దాటెను. వైదేహిని రావణుడు హరించుట చూచి సముద్రము కూడా కంగారు పడెను. దాని తరంగములు అస్తవ్యస్తములుగా దొల్లెను. మీనములు, మహాసర్పములు కదలకుండా పడి ఉండెను. అప్పుడు చారణులు, సిద్ధులు ఆకాశమునందు చేరి దీనితో రావణుడు అంతమునందును అని పలికిరి. తన కొరకు శరీరము దాల్చిన తన మృత్యు అయినది, మెలికలు తిరిగిపోతున్నది అగు ఆ సీతను సంకన పెట్టుకొని రావణుడు ఆ లంకాపురంలో ప్రవేశించను. విశాలముగా ఏర్పరిచిన మార్గములు కల లంకానగరమును ప్రవేశించి జనులతో నిండిన వాకిళ్లు గల తన అంతఃపురంలో ప్రవేశించను. మయుడు అసురుల మాయను ఒక్కచోట ఉంచినట్లు రావణుడు శోకము వలన మూర్ఛలో ఉన్న సీతను తన అంతఃపురంలో ఉంచెను. నా అనుజ్ఞ లేకుండా ఎవడైనా పురుషుడు కానీ స్త్రీ కానీ ఈ సీతను చూడకుండా రక్షించండి అని రావణుడు చూచుటకు భయం కలిగించు పిశాచ స్త్రీలను ఆదేశించెను. ముత్యము, మణులు, బంగారు వస్త్రములు, ఆభరణములు ఏవేవి ఈమె అడుగునో వాటినన్నింటినీ నేను అడిగినప్పుడు ఇచ్చినట్లు వెంటనే ఇవ్వవలెను. ఏ స్త్రీ అయినా తెలిసి కానీ తెలియక కానీ ఈ సీతతో అప్రియమైన మాట మాట్లాడినతో ఆ స్త్రీకి ఇంకా జీవించవలెనని కోరిక లేదనియే అర్థము. ప్రతాపవంతుడైన రావణుడు ఆ స్త్రీలను ఆ విధముగా ఆదేశించి అంతఃపురము నుండి బయటకు వచ్చి ఇప్పుడు ఇంకా చేయవలసినది ఏమి అని ఆలోచించి గొప్ప పరాక్రమము గల నరమాంస భక్షకులైన 80 రాక్షసులను పిలిచి వారితో ఇట్లు పలికెను. రావణుడు బ్రహ్మ నుండి వరములు పొంది ఉండుటచే తననెవ్వరూ ఏమీ చేయజాలరు కదా అను భ్రాంతితో కూడినవాడే ఆ రాక్షసులను చూచి వాళ్ళ బలమును పరాక్రమమును కొనియాడుతూ ఇట్లు పలికెను. మీరు తొందరగా అనేక విధములైన ఆయుధములు ధరించి పూర్వము కరుణకు నివాస స్థానమై ఇప్పుడు శూన్యముగా ఉన్న జనస్థానమునకు వెంటనే వెళ్ళుడు. మన జనస్థానములో ఉండడి రాక్షసులందరినీ శ్రీరాముడు అనువాడు చంపినాడు. అందువలన ఆ ప్రాంతము శూన్యముగా ఉన్నది. మీరందరూ భయము లేక మీ మీ బలములను పౌరుషమును చూపుచూ ఆ జనస్థానములో నివసించవలెను. నేను జనస్థానములో ఉంచిన మహాసైన్యమును ఖరదూషణులతో సహా శ్రీరాముడు యుద్ధములో బాణముల చేత సంహరించినాడు. ఆ కారణము చేత
నాకు శ్రీరాముడి పట్ల అతి భయంకరమైన గొప్ప వైరము ఏర్పడినది. పూర్వమెన్నడూ ఎవరి పట్ల కలగనంత కోపము అతడి పట్ల కలుగుతున్నది. దానిని ఆపుకొనుటకు శక్యము కాకున్నది. శత్రువుపై కలిగిన పగ తీర్చుకొనవలనని కోరుతున్నాను. యుద్ధములో ఆ శత్రువును చంపనంత వరకు నాకు నిద్ర పట్టదు. ఖరదూషణులను చంపిన ఆ రాముణ్ణి చంపిన పిదపనే నేను ధనము పొంది సంతోషించినట్లు సంతోషించగలను. మీరు జనస్థానములో నివసించుచు అక్కడ శ్రీరాముడు ఏమి చేయుచున్నాడో చూచుచు అతనికి సంబంధించిన వృత్తాంతమును యథార్థముగా నాకు ఎప్పటికప్పుడు తెలపవలను. మీరందరూ చాలా జాగరూకతతో అక్కడికి వెళ్ళి శ్రీరాముని సంపుటకై అన్ని వేళలా నిరంతర ప్రయత్నము చేయవలను. మీరు అనేక పర్యాయములు రణరంగములో చూపిన పరాక్రమమును నేను చూచి ఉన్నాను. అందుచేతనే మిమ్మల్ని జనస్థానానికి పంపుతున్నాను. పిమ్మట ఆ యనమండుగురు రాక్షసులు రావణుని మాట విని అతనికి నమస్కరించి లంకను విడిచి అందరూ కలిసి మాయచే ఇతరులెవ్వరికీ కనబడని వారే జనస్థానము వైపు వెళ్ళిరి. రావణుడు ఈ విధముగా సీతను పొంది ఆమెను పొందితిని కదా అని చాలా సంతోషించుతూ శ్రీరామునితో గొప్ప వైరం పెట్టుకొని కూడా అజ్ఞానము చేత ఆనందించుతుండెను. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 54వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.